శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అస్మద్ గురుచరణ పాదారవిందాభ్యాం నమ. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ ధౌమ్యుడుని ధర్మరాజు అడిగాడు, మహానుభావ సుందరమైనటువంటి ఆశ్రమ ప్రదేశాలు ఏమన్నా ఉంటే నీ ఎరికలో తెలిసినటువంటివి తెలియజేవయ్యా, అవన్నీ కూడా నాకు వెళ్ళాలనుంది. కామ్యక వనంలో అర్జునుడి వియోగంతో ఇక్కడ ఉండలేకపోతున్నాం మేము, అందువలన ఇక్కడి నుంచి మరొక చోటకి ఎక్కడికైనా వెళ్ళాలనే కోరికతో ఉన్నాం మేమందరమును అని అడిగితే, వాళ్ళ బాధ నివృత్తి కోసమని ఆయన ఆ తూర్పు దిక్కునున్నటువంటి కొన్నిటిని విశేషాలను తెలియజేశాడు. దక్షిణ దిక్కు నుండేటువంటి సుందరమైనటువంటి ఆశ్రమ ప్రదేశాలని తెలియజేస్తున్నాడు. యత్ర దేవై తపస్తప్తం మహదిచ్ఛద్భిరాశ్రమే గోకర్ణ ఇతి విఖ్యాత త్రిషు లోకేషు భారత. మోక్షం కోరి తామ్రపర్ణి నదీ తీర్థాన దేవతలందరూ కూడా ఒక ఆశ్రమాన్ని నిర్మించుకుని తపస్సు చేశారు. అక్కడ ఉన్నటువంటి గోకర్ణ తీర్థము ముల్లోకాల్లోకి కూడా ప్రసిద్ధమైనటువంటి తీర్థంగా వెలుగొందిందయ్యా. శీతతోయో బహుజల పుణ్యస్తాతయే శివశుభ హ్రద పరమదుష్ప్రాప మానుషైరకృతాత్మభి. ఈ గోకర్ణ తీర్థం అనేటువంటిది చల్లటి నీటితోటి నిండి పవిత్రమై కళ్యాణకరమై శుభప్రదమై ఉంటుంది. అంతఃకరణం పరిశుద్ధం కానటువంటి వాళ్ళకి అసలు ఈ గోకర్ణ తీర్థంలో ప్రవేశం అనేటువంటిది దుర్లభము. పవిత్రాత్మలైనటువంటి వాళ్ళే అందులో ప్రవేశించగలరయ్యా. తత్ర వృక్ష తృణాద్యైశ్చ సంపన్న ఫలమూలవాన్ ఆశ్రమో అగస్త్య శిష్యస్య పుణ్యో దేవసమో గిరి. అక్కడ అగస్త్యుని శిష్యుని యొక్క ఆశ్రమం ఫలపుష్పాలతోటి వృక్షాలతోటి గడ్డితోటి ప్రకాశిస్తూ ఉంటుంది. దేవసమం అనేటువంటి పర్వతమే అతని యొక్క ఆశ్రమ ప్రదేశంగా చెప్పబడింది. వైడూర్య పర్వతస్తత్ర శ్రీమాన్ మణిమయ శివ అగస్త్యాశ్రమశ్చైవ బహుమూల ఫలోదక. ఆ ప్రదేశంలో ఉండేటువంటి మణిమయ వైడూర్య పర్వతం శివస్వరూపం అని చెప్పబడుతుంది. అక్కడే అగస్త్య మహాముని యొక్క ఆశ్రమం ఉందయ్యా. అది అన్ని రకములైనటువంటి ఫలములతోటి పుష్పములతోటి జీవనానికి యోగ్యమైనటువంటిది. సురాష్ట్రేష్వపి వక్ష్యామి పుణ్యాన్యాయతనాని చ ఆశ్రమాన్ సరితశ్చైవ సరాంసి చ నరాధిప. సౌరాష్ట్ర దేశంలో ఉండేటువంటి పుణ్యస్థలాలను, ఆశ్రమాలను, నదులను, సరోవరాలను గురించి చెప్తాను విను. చమసోద్భేదనం విప్రాహ తత్రాపి కథయంచుత ప్రభాసంచోదధౌ తీర్థం త్రిదశానాం యుధిష్ఠిరా. అలాగే అక్కడ చమసోద్భేద తీర్థాన్ని గురించి విని ప్రజలందరూ దాని గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. సురాష్ట్ర సముద్రం ఒడ్డు మీద ప్రభాస క్షేత్రం దేవతలందరికీ నివాసమయ్యి ప్రసిద్ధి పొంది వెలుగుతోంది. తత్ర పిండారకం నామ తాపసాచరితం శివం ఉజ్జయంతశ్చ శిఖరీ క్షిప్రం సిద్ధికరో మహాన్. ఆ పిండారక తీర్థం కూడా ఋషిగణం చేత సేవింపబడిందయ్యా. కళ్యాణకరమైనటువంటిదే అక్కడే ఉంది. ఆ వైపునే ఉన్నటువంటి ఉజ్జయంతం అనేటువంటి పర్వతాన్ని శీఘ్ర సిద్ధిప్రదాయకం అని కూడా చెబుతారు. తత్ర దేవర్షివర్యేణ నారదేనానుకీర్తిత పురాణ శ్రూయతే శ్లోక తం నిబోధ యుధిష్ఠిరా. ఓ యుధిష్ఠిరా, ఈ విషయంలో నారదుని చేత గానం చేయబడినటువంటి ప్రాచీనమైనటువంటి ఒక శ్లోకాన్ని నేను చెప్తాను విను. పుణ్యే గిరౌ సురాష్ట్రేషు మృగపక్షి నిషేవితే ఉజ్జయంతే స్మ తప్తాంగ నాకపృష్ఠే మహీయతే. సౌరాష్ట్రాన మృగపక్షి వ్యాప్తమైనటువంటి ఉజ్జయంత పర్వతం మీద ఎవరైతే తపస్సు ఆచరిస్తారో వాళ్ళకి స్వర్గంలో పూజిస్తారు, వాళ్ళని స్వర్గ పూజ లభిస్తుందయ్యా. పుణ్యా ద్వారవతీ తత్ర యత్రాసౌ మధుసూదన సాక్షాత్ దేవ పురాణోసౌ సహి ధర్మ సనాతన. ఆ ఉజ్జయంత పర్వతానికి సమీపంలోనే ద్వారకా నగరం ఉంది. అది సాక్షాత్తు మధుసూదనుడికి అత్యంత ప్రియమైనటువంటి నివాస స్థానము. వాళ్ళే ప్రాచీనమైనటువంటి ధర్మస్వరూపులు. ఏ చ వేదవిదో విప్రాహ ఏ చ అధ్యాత్మవిదో జనా
తే వదంతి మహాత్మానం కృష్ణం ధర్మం సనాతనం. వేదవేత్తలు ఆధ్యాత్మిక విధులు అందరూ కూడా ఆ శ్రీకృష్ణ పరమాత్మ అని అత్యంతమైనటువంటి సనాతనుడని జగద్గురు అని కీర్తిస్తారయ్యా. పవిత్రాణం హి గోవింద పవిత్రం పరముచ్యతే పుణ్యానామపి పుణ్యోసౌ మంగళానాం చ మంగళం. త్రైలోక్యే పుండరీకాక్ష దేవదేవ సనాతన అవ్యయాత్మా వ్యయాత్మా చ క్షేత్రజ్ఞ పరమేశ్వర ఆస్తే హరిరచించాత్మ తత్రైవ మధుసూదన. ఆ గోవిందుడు పవిత్రం చేసినటువంటి వాళ్ళలో పరమ పవిత్రుడు, పుణ్యాత్ముల్లోకెల్లా పుణ్యుడు, మంగళకరమైనటువంటి వాళ్ళలోకల్లా మంగళకారకుడు, పుండరీకాక్షుడు, దేవాధిదేవుడు, పరమేశ్వరుడు, సనాతనుడు, అవినాశి, వినాశి. ఆయనే సర్వము, ఆయనే క్షయం లేనటువంటి వాడు, ఆయనే క్షయం పొందేటువంటి వాడు, ఆయనే అవ్యయాత్ముడు, ఆయనే వ్యయాత్ముడు, ఆయనే. అల్లా ఈ విధంగా ముల్లోకాల్లోనే విరాజిల్లుతున్నాడయ్యా. అచించుడు ఆ మధుసూదనుడు ద్వారకా నగర వాసి అయ్యి ప్రకాశిస్తున్నాడు ఈ విధంగా ధౌమ్యుడు ఆ దక్షిణ దిక్కు నుండేటువంటి క్షేత్రాలు, అక్కడ ఉండేటువంటి ఆశ్రమాలు, సుందరమైన పర్వతాల గురించి ఆ ధర్మరాజుకు తెలియజేశాడు. ఇది శ్రీమన్ మహాభారతే వనపర్వణి తీర్థయాత్రా పర్వణి ధౌమ్య తీర్థయాత్రాయాం 88తమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో తీర్థయాత్రా పర్వం అనే ఉపపర్వంలో ధౌమ్య తీర్థయాత్ర అనేటువంటి 88వ అధ్యాయం అయింది. 89వ అధ్యాయంలోకి ప్రవేశించాం. ఇందులో ఇప్పుడు ధౌమ్యుడు పశ్చిమ దిక్కును ఉండేటువంటి తీర్థాలను, అక్కడ ఉండేటువంటి సుందరమైనటువంటి ఆశ్రమాలని, అక్కడ ఉండేటువంటి పర్వతాల గురించి కూడా ఆ ధర్మరాజుకి తెలియజేస్తున్నాడు. ధౌమ్య ఉవాచ ఆనర్తేషు ప్రతీత్యాం వై కీర్తయిష్యామి తే దిశి యాని తత్ర పవిత్రాణి పుణ్యాన్యాయతనాని చ. ఓ ధర్మరాజా, పశ్చిమ దిక్కున ఆనర్త దేశాల్లో పవిత్ర తీర్థాలను, పుణ్యస్వరూపాలైనటువంటి దేవమందిరాలన్నింటినీ గురించి ఇక నీకు వివరిస్తానయ్యా. ప్రియంగ్వామ్రవణోపేత వానీర ఫలమాలిని ప్రత్యక్శ్రోత నదీ పుణ్య నర్మదా తత్ర భారత. ఓ ధర్మరాజా, ఈ దిక్కుని పవిత్రం చేసేటువంటి నర్మదా నది ఉందయ్యా. ఆ నర్మదా నది అక్కడ ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నదీధార పశ్చిమంగా సాగుతూ ఉంది. దాని ఒడ్డునే ప్రియంగులతలు, మామిడి తోపులు, వానీర ఫల వృక్షాల వరుసలు అధికంగా ఉండి ప్రకాశిస్తూ ఉంటాయి. త్రైలోక్యే యాని తీర్థాని పుణ్యాన్యాయతనాని చ సరిద్వనాని శైలేంద్రా దేవాశ్చ సవితామహాః నర్మదాయాం కురుక్షేత్ర సహసిద్ధర్షి చారణైః స్థాతుమాయాంతి పుణ్యోఘైః సదా వారిషు భారత. ఓ ధర్మరాజా, ముల్లోకాల్లోనూ ఏ పుణ్యతీర్థాలు, మందిరాలు, నదులు, అరణ్యాలు, పర్వతాలు, బ్రహ్మాది దేవతలు, సిద్ధులు, ఋషులు, పుణ్యాత్ముల సమూహాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా నర్మదా నదిలో స్నానం చేయడానికి వస్తారు. అంత పవిత్రమైనటువంటి ఆ నర్మదా నది. నికేత శ్రూయతే పుణ్య యత్ర విశ్రవసో మునే యజ్ఞే ధనపతిర్యత్ర కుబేరో నరవాహన. అలాగే అక్కడ మునిశ్రేష్ఠుడైనటువంటి విశ్రవసువు పవిత్రమైనటువంటి ఆశ్రమం ఉంది. ఆ విశ్రవసుడు యొక్క నరవాహనుడైనటువంటి కుబేరుడు ఈ ఆశ్రమంలోనే పుట్టాడు. వైడూర్య శిఖరో నామ పుణ్యో గిరివర శివ నిత్య పుష్ప ఫలాస్తత్ర పాదపా హరితఛదాః. అలాగే వైడూర్య శిఖరం అనేటువంటి ఒక మంగళ పర్వతము ఈ నర్మదా నది ఒడ్డున ఉన్నది. పచ్చటి ఆకులతో, ఎల్లప్పుడూ ఫలాలతోటి అక్కడ చెట్లన్నీ కూడా ప్రకాశిస్తూ ఉంటాయి. తస్య శైలస్య శిఖరే సరపుణ్యం మహీపతే ఫుల్లపద్మం మహారాజా దేవగంధర్వ సేవితం. ఓ మహారాజా, పర్వత శిఖరాన పుణ్యప్రదమైనటువంటి ఒక సరోవరం ఉన్నది. దాంట్లో కమలాలు ఎప్పుడూ కూడా వికసించి ఉంటాయి. ఆ సరోవరాన్ని దేవతలు, గంధర్వులు అందరూ కూడా సేవిస్తూ ఉంటారు. బహ్వాశ్చర్యం మహారాజా దృశ్యతే తత్ర పర్వతే పుణ్యే స్వర్గోపమే చైవ దేవర్షి గణసేవితే. ఓ మహారాజా, దేవర్షి గణసేవితం అయినటువంటి ఆ పుణ్యపర్వతం అలరారుతూ ఉంటుంది, స్వర్గంతో సమానంగా ప్రకాశిస్తూ ఉంటుంది. అక్కడ ఎన్నో ఆశ్చర్యకరమైనటువంటి విషయాలను మనం చూస్తూ ఉంటాం. హరాదిని పుణ్యతీర్థాచ రాజర్షేస్తత్ర వై సరిత్
విశ్వామిత్ర నదీ రాజన్ పుణ్యా పరపరంజయ యస్యాస్తీరే సతాం మధ్యే యయాతిర్నహుషాత్మజ పపాత స పునర్లోకాన్ లేభే ధర్మాన్ సనాతనాన్. ఈ ప్రదేశంలోనే రాజర్షి అయినటువంటి విశ్వామిత్రుడి యొక్క తపఫలంగా ఏర్పడినటువంటి ఒక పుణ్య నది ఉంది. అది ఒక గొప్ప తీర్థంగా విరాజిల్లుతోందయ్యా. ఆ నది ఒడ్డునే నహుషుడు కుమారుడైనటువంటి యయాతి సజ్జనుల మధ్యలో పడి తిరిగి సనాతనమైనటువంటి ధర్మలోకాలకి వెళ్ళిపోయాడు. తత్ర పుణ్యో హ్రదఖ్యాత మైనాకశ్చైవ పర్వత బహుమూల ఫలోపేత త్వసితో నామ పర్వత. అలాగే అక్కడ ఒక పుణ్యమైనటువంటి సరోవరము, మైనాక పర్వతము, ఫలపుష్పవంతమైనటువంటి అసిత పర్వతం కూడా ఉన్నాయ్యా. ఆశ్రమ కక్షసేనస్య పుణ్యస్తత్ర యుధిష్ఠిర చవనస్య ఆశ్రమశ్చైవ విఖ్యాతస్తత్ర పాండవ. అంతేకాదయ్యా ఓ యుధిష్ఠిర, ఆ పర్వతం మీద కక్షసేనుని యొక్క పవిత్రమైనటువంటి ఆశ్రమం ఉంది. చాలా పరమ పవిత్రమైనది అది. చవన మహర్షి యొక్క ప్రసిద్ధమైనటువంటి ఆశ్రమం కూడా అక్కడే స్థాపింపబడింది. తత్ర అల్పేనైవ సిద్ధ్యంతి మానవాస్తపసా విభో జంబూ మార్గో మహారాజా ఋషీణాం భావితాత్మనాం ఆశ్రమశ్యామ్యతాం శ్రేష్ఠ మురగద్విజ నిషేవిత. అలాగే కొన్ని ప్రదేశాలు ఉన్నాయంటే అక్కడ మనము కొద్దిసేపు ధ్యానం చేసినా, కొద్దిసేపు తపస్సు చేసినా కానీ పుణ్యాతిశయం ఎక్కువగా ఉంటుంది. అందువలన అలాగే తక్కువ తపస్సు చేసినా కానీ అక్కడ సిద్ధి అనేటువంటిది లభిస్తుందయ్యా. పశ్చిమ దిక్కున జంబూ మార్గం ఉంది. శుద్ధ మనస్కులైనటువంటి ఋషులందరూ కూడా అక్కడ నివసిస్తూ ఉంటారు. అది చక్కటి పశుపక్షాదులతో నిండి ఉన్నటువంటిది. తత పుణ్యతమారాజన్ సతతం తాపసైర్యుత కేతుమాలాచ మేధ్యాచ గంగాద్వారంచ భూమిప ఖ్యాతంచ సైంధవారణ్యం పుణ్యం ద్విజ నిషేవితం. ఓ రాజా, ఆ ప్రదేశంలోనే తాపసులతో నిండినటువంటి పవిత్ర క్షేత్రాలన్నీ ఉన్నాయి. కేతుమాల, మేధ్య, హరిద్వారము ఇలాంటి ప్రసిద్ధమైన స్థలాన్ని కూడా అక్కడే ఉన్నాయి. బ్రాహ్మణుల చేత సేవింపబడేటువంటి సైంధవారణ్యం కూడా అక్కడే ఉన్నది. పితామహ సరపుణ్యం పుష్కరం నామ నామత వైఖానసానాం సిద్ధానాం ఋషీణాం ఆశ్రమ ప్రియ. అలాగే పుణ్యప్రదమైనటువంటి బ్రహ్మదేవుని పుష్కర తీర్థం కూడా ఆదిక్కునే ఉంది. అది వానప్రస్థులు, సిద్ధులు, ఋషులకు ప్రియమైనటువంటిదిగా చెప్పబడుతోంది. అప్యత్ర సంశ్రయార్థాయ ప్రజాపతిరథో జగౌ పుష్కరేసు కురుశ్రేష్ఠ గాధాం సుకృతిన అంబరా. అలాగే పుష్కర నివాసానికై బ్రహ్మ ఈ వృత్తాంతాన్ని అంతటినీ కూడా చెబుతూ ఉంటాడు. అంత గొప్పదైనటువంటి పవిత్రమైనటువంటి స్థలం అది. మనసాపి అభికామస్య పుష్కరాణి మనస్విన విప్రణశ్యంతి పాపాని నాకపృష్టే చ మోదతే. మనస్వి అయినటువంటి జనుడు మనస్సుల్లోనైనా ఇక్కడ ఉండాలని అనుకుంటే వాడి పాపాలన్నీ నశించిపోతాయి. స్వర్గలోకంలో అనేకములైనటువంటి ఆనందాలను అనుభవిస్తాడు. అటువంటి మహా పవిత్రమైనటువంటి క్షేత్రమయ్యాది. ఇది శ్రీమన్ మహాభారతే వనపర్వణి తీర్థయాత్రాపర్వణి ధౌమ్య తీర్థయాత్రాయాం ఏకోన్న నవతితమోధ్యాయ. ఇది ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో తీర్థయాత్రాపర్వం అనే ఉపపర్వంలో ధౌమ్య తీర్థయాత్ర అనేటువంటి 89వ అధ్యాయం ముగిసింది. మనం 90వ అధ్యాయంలోకి ప్రవేశించాం. ఇప్పుడు ధౌమ్యుడు వరుసగా తూర్పు దిక్కు అని చెప్పాడు, దక్షిణ దిక్కు చెప్పాడు, పశ్చిమ దిక్కు చెప్పాడు. ఇప్పుడు ఉత్తర దిక్కున ఉండేటువంటి సుందరమైనటువంటి ఆశ్రమాలు, తీర్థములు, పర్వతములు వాటి గురించి చెబుతున్నాడు ధర్మరాజుకి. ధౌమ్య ఉవాచ ఉదీత్యాం రాజశార్దూలా దిశి పుణ్యాని యాని వై తాని తే కీర్తయిష్యామి పుణ్యాన్యాయతన అనిచ శృణుష్వ అవహితో భూత్వా మమ మంత్రయత ప్రభో కథా ప్రతిగ్రహో వీర శ్రద్ధాం జనయతే శుభాం. ఓ మహారాజా, ఉత్తర దిక్కున ఉన్నటువంటి తీర్థాలు, ఆశ్రమాలు, పవిత్రమైనటువంటి దేవాలయాలు, వీటిని గురించి నీకు వివరిస్తాను. సావధాన చిత్తుడివై విను. తీర్థయాత్ర ప్రసంగం వాటి పట్ల మంగళప్రదమైనటువంటి శ్రద్ధను పెంచుతుందయ్యా. ఎప్పుడు కూడా అది శ్రవణం చేస్తేనే మహాపుణ్యం అన్నారు. ఒక్కసారి మనసులో సంకల్పం చేసుకుంటే అక్కడికి వెడతానంటే కనుక ఆ ఫలం లభిస్తుందన్నారు. ఇంక నిజంగా వెడితే వాడికి ఎటువంటి ఫలం వస్తుందో చెప్పక్కర్లేదు. సరస్వతి మహాపుణ్య హ్రదిని తీర్థమాలిని సముద్రగా మహావేగ యమునా యత్ర పాండవ
ఓ పాండవ, తీర్థ సముదాయంతో ప్రకాశించేటువంటి సరస్వతి నది చాలా పుణ్యాన్ని ఇస్తుంది. యమునా నది ఉత్తర దిక్కున ఉంది. యత్ర పుణ్యతరం తీర్థం ప్లక్షావతరణం శుభం యత్ర సారస్వతైరిష్ట్వా గచ్చంత్యవభృదైర్ద్విజా. అక్కడే పుణ్యప్రదమైనటువంటి ప్లక్షావతరణ తీర్థం అని ఉంది. అక్కడ సారస్వత యజ్ఞం చేసి బ్రాహ్మణులు అవభృత స్నానం కోసం ఈ తీర్థానికి వెడుతూ ఉంటారు. పుణ్యం చాఖ్యాయతే దివ్యం శివమగ్నిశిరో నఘ సహదేవో అయజత్ యత్ర శమ్యాక్షేపేణ భారత. అంతేకాదయ్యా ఓ ధర్మరాజా, దివ్యము కళ్యాణమయమైనటువంటి అగ్ని శిరస్సు అనేటువంటి పుణ్యతీర్థం అక్కడ ఉంది. ఆ తీర్థంలో సహదేవుడు శమ్య అనేటువంటి యజ్ఞపాత్రను విసిరిన అది ఎంత దూరంలో పడిందో అక్కడ మండపం నిర్మించి యజ్ఞం చేశాడు. సహదేవుడు అంటే కనుక ఈ ధర్మరాజు యొక్క సోదరుడైనటువంటి సహదేవుడు కాదు, ఈయన సృంజయుని కుమారుడైనటువంటి సహదేవుడు అనేటువంటి వాడు పూర్వకాలంలో ఆయన ఆ యజ్ఞపాత్రను విసిరి అది ఎంత దూరంలో పడిందో అక్కడ ఒక పెద్ద మండపాన్ని నిర్మించి అక్కడ యజ్ఞం చేశాడు. ఏతస్మిన్నేవ చార్ధేయసౌ ఇంద్రగీత యుధిష్ఠిర గాథాచరతి లోకేస్మిన్ గీయమానా ద్విజాతిభి. ఓ యుధిష్ఠిర, ఈ విషయంలో ఇంద్రుడు గానం చేసినటువంటి గాథను బ్రాహ్మణులందరూ చెబుతూ ఉంటారు. అది చెబుతాను విను. అగ్నయ సహదేవేన సేవిత యమునా మమ తేతస్య కురుషార్దూల సహస్ర శత దక్షిణ. ఓ కురుషార్దూల, సహదేవుడు యమునా నదీ తీరాన 1,00,000 గోవులను దానమిచ్చి అగ్నిని ఉపాసించాడు. తత్రైవ భరతో రాజా చక్రవర్తి మహాయశాః 27 హయమేధానుపాహరత్. ఇక్కడే గొప్ప కీర్తి కలిగినటువంటి భరత చక్రవర్తి 35 అశ్వమేధ యాగాలను చేశాడు. కామకృత్యో ద్విజాతీనాం శృతస్తాత యథాపుర అత్యంతమాశ్రమ పుణ్య శరభంగస్య విశ్రుత. అంతేకాకుండా ప్రాచీన కాలంలో బ్రాహ్మణుల యొక్క మనోవాంఛలన్నీ తీర్చినటువంటి భరతుడు అనేటువంటి రాజును గూర్చి మనం విన్నాము. అట్లాగే ఈ ఉత్తరాఖండంలోనే శరభంగుని పవిత్రమైనటువంటి ఆశ్రమ ప్రదేశం కూడా ఉంది. త్రేతాయుగంలో ఆ శ్రీరామచంద్రుడిని దర్శనం చేసుకున్నటువంటి శరభంగ మహర్షి సరస్వతి నదీ సద్భి సతతం పార్థపూజితా వాలకిల్యేర్ మహారాజా యత్రేష్టం ఋషిభిపురా. ఓ మహారాజా, సజ్జనులు ఎల్లప్పుడూ సరస్వతీ నదిని ఉపాసిస్తారు. పూర్వకాలంలో కూడా ఇక్కడ వాలకిల్యులందరూ కూడా యజ్ఞం చేశారు. వాలకిల్యులు అంటే కేవలం అంగుష్ట మాత్ర ప్రమాణంలో ఉండేటువంటి మహర్షులు, ఎప్పుడు కూడా బ్రహ్మనిష్టలో ఉంటారు వాళ్ళు. అటువంటి వాళ్ళు ఇక్కడ యజ్ఞం చేశారు. దృషద్వతి మహాపుణ్య యత్ర ఖ్యాత యుధిష్ఠిర న్యగ్రోధాఖ్యస్తు పుణ్యాఖ్య పాంచాల్యో ద్విపదాం వర. దాల్భ్యఘోషశ్చ దాల్భ్యశ్చ ధరణీస్తో మహాత్మనః కౌంతేయానంత యశసః సువ్రతస్యామితో జసః ఆశ్రమఖ్యాయతే పుణ్యః త్రిషు లోకేషు విశ్రుతః. ఓ యుధిష్ఠిర, పరమ పవిత్రమైనటువంటి దృషద్వతి నది ఇక్కడ ప్రవహిస్తోందయ్యా. ఇక్కడ న్యగ్రోధము, పుణ్యము, పాంచాల్యము, దాల్భ్యఘోషము, దాల్భ్యం అనేటువంటి 5 ఆశ్రమాలు ఉన్నాయి ఇక్కడ. అనంత కీర్తి తేజోవంతుడు అయినటువంటి సువ్రతుని యొక్క పవిత్రమైనటువంటి ఆశ్రమం కూడా ఇక్కడే ఉంది. ఇది ముల్లోకాల్లోనూ కూడా మిక్కిలి ప్రసిద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి క్షేత్రంగా ఖ్యాతి చెందింది. ఏతావర్ణావర్ణౌ చ విశ్రుతో మనుజాధిపావో. రాజా, ఉత్తరాఖండంలో ప్రఖ్యాతులైనటువంటి నరనారాయణులు ఉన్నారయ్యా. వీరు లేడి వర్ణం కలిగినటువంటి వాళ్ళుగా చెబుతారు. వేదజ్ఞౌ వేద విద్వాంసో వేద విద్యావిదావుభౌ ఈ జాతే కృతభిర్ముఖ్యై పుణ్యైర్భరత సత్తమ. వీళ్ళిద్దరూ కూడా ఎటువంటి వాళ్ళు అంటే గొప్ప వేదజ్ఞులు, వేద మర్మము వేదార్థము తెలిసినటువంటి వాళ్ళు, వేద విద్యనంతటిని చదివినటువంటి వాళ్ళు, పవిత్రమైనటువంటి యజ్ఞాలు ఎన్నో వీళ్ళు చేశారు. సమేత్య బహుశో దేవాః శేంద్రాః సవరుణా పురా విశాఖయూపే అతప్యంత తేన పుణ్యతమశ్చ సహా. ప్రాచీన కాలంలో ఇంద్రుడు, వరుణుడు మొదలైనటువంటి దేవతలు కలిసి విశాఖయూపం అనేటువంటి ప్రదేశంలో తపస్సు చేసి ఆ ప్రదేశాన్ని పవిత్రం చేశారయ్యా. ఋషిర్మహాన్ మహాభాగో జమదగ్నిర్మహాయసాః పలాసకేషు పుణ్యేషు రమ్యేష్వైజత ప్రభు. మహాబాహుడు, గొప్ప కీర్తి కలిగినటువంటి ప్రభావశాలి అయినటువంటి జమదగ్ని సుందరము పుణ్యప్రదము అయినటువంటి పలాశవనంలో యజ్ఞయాగాలు ఎన్నో చేశాడు. యత్ర సర్వా సరిశ్రేష్టాః
సాక్షాత్తం ఋష్యసత్తమం స్వం సంతోయముపాదాయ పరివార్యోపతస్థిరే. శ్రేష్ఠ నదులన్నీ కూడా ఆకారాలను ధరించి తమ తమ జలాల్ని స్వయంగా తీసుకుని ఆ జమదగ్ని వద్దకు వచ్చి అతనికి అన్ని వైపులా నిలబడి ఎదురు చూసాయ్యా. అభిచాత్ర మహారాజా స్వయం విశ్వావసుర్జగౌ ఇమం శ్లోకం తదా వీర ప్రేక్షదీక్షా మహాత్మన. ఓ మహారాజా, మహాత్ముడైనటువంటి జమదగ్ని యాగాన్ని కన్నురారా చూసినటువంటి గంధర్వరాజు విశ్వావసువు స్వయంగా ఈ శ్లోకాన్ని పఠించాడు. యజమానస్య వైదేవాన్ జమదగ్నిర్మహాత్మన ఆగమ్య సరితో విప్రాన్ మధునా సమతర్పయన్. మహాత్ముడైనటువంటి జమదగ్ని ఏ యజ్ఞంలో అయితే దేవతలను ఆరాధించాడో ఆ యజ్ఞంలో నదులన్నీ వచ్చి మధువును సేకరించి బ్రాహ్మణుని తృప్తిపరిచేయి. గంధర్వ యక్షరక్షోభి అప్సరోభిశ్చ సేవితం కిరాత కిన్నరావాసం శైలం శిఖరిణ అంబరం బిభేద తరసా గంగాం గంగాద్వారం యుధిష్ఠిరా పుణ్యం తత్ఖాయతే రాజన్ బ్రహ్మర్షి గణసేవితం. పర్వతరాజు అయినటువంటి హిమాలయము కిరాతులకు అలాగే కిన్నెరులకు నివాస స్థానమైంది. గంధర్వులు, యక్షులు, రాక్షసులు, అప్సరసులు కూడా ఈ పర్వతాన్ని సదా సేవిస్తూనే ఉంటారు. ఓ యుధిష్ఠిరా, గంగా నది అమితమైనటువంటి వేగంగా ఆ పర్వతాన్ని చీల్చుకుని బయటకు వచ్చింది. దానికే హరిద్వారం అనేటువంటి పేరు పెట్టారు. ఆ తీర్థంలో ఎల్లప్పుడూ కూడా బ్రాహ్మణులు కొలువు తీరుంటారయ్యా. అంత పుణ్యప్రదమైనటువంటి ప్రదేశం అది. ఇటువంటివి ఆ ఉత్తర దిక్కున అనేకములైనటువంటి ఉన్నాయి. నీకు ఇంకా వాటినన్నింటినీ కూడా తెలియజేస్తానంటూ ధౌమ్యుడు తెలియజేస్తున్నాడని తెలియజేస్తూ స్వస్తి.